తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలోని గోపాలపురం గ్రామంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఆ గ్రామానికి సంబంధించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ బుకియా చంటి లేడీ ఆవిని వాళ్ళ హస్బెండ్ కృష్ణాని వాళ్ళ కొడుకుని సాక్షాత్తు తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుకుపూరి శ్రీనివాసు ఆ గ్రామానికి వస్తే ఒక ప్రైవేట్ పంచాయతీ ఒక అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో తలదూరి ఒక రౌడీ ఎమ్మెల్యేగా వాళ్ళ ఇంటికి వెళ్లి మా వార్డు మెంబర్ బుకియా చంటిని కానివ్వండి కృష్ణాని కానివ్వండి అదేవిధంగా వాళ్ళ అబ్బాయిని కానివ్వండి ఎమ్మెల్యేనే వెళ్లి బూటుకాలతో తన్ని వాళ్ళ మీద దాడి చేసి కొట్టి ఊర్లో అందరి ముందు ఆ విధంగా కొట్టేసరికి మా వార్డు మెంబర్ అయిన బుకియా చంటి గారు అవమాన భారంతో పురుగుల ముందు తాగి ఈరోజు అక్కడ తిరువూరు హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ కష్టంగా ఉంది సీరియస్గా ఉంది అంటే ఇక్కడ విజయవాడలో హెల్ప్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆమెని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కానివ్వండి అదేవిధంగా పెద్దలు మల్లారి విష్ణు గారు ఆమెని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటున్నాం గారు చెప్పాం. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 6-7 నెలలు అయిన తర్వాత ఈ రోజు గర గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తూ వాళ్ళనేదో భయభ్రాంతులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా తగ్గుతారని చెప్పని ఒక నీచపు ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గం అయితే మరీ దారుణంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధిస్తున్నారు. ఎవరైతే లిక్కర్ సిండికేట్ ఉన్నారో లేకపోతే వ్యాపారవేత్తలు ఉన్నారో లేకపోతే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళని వేధిస్తున్నారు. పాపం ఈరోజు ఎవరైతే చంటి గారు ఉన్నారో ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు సామాన్య ప్రజానికం ఎస్సీ ఎస్టీలు గారా ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేక ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ బెదిరించి దారులు చేసి ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ అదేదన్నా పార్టీ ఇష్యూలు అది ఇంకోటి గారు కాదు అన్నదమ్ముల తగాదా విషయంలో గారు ఒక ఎమ్మెల్యే దూరి సిగ్గు లేకుండా ఈరోజు దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా పార్టీ దృష్టికి గల ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లి చంటి గారికి కృష్ణ గారికి వాళ్ళ కుటుంబానికి పార్టీ తరపున సంపూర్ణంగా మేమందరం గారు మద్దతు ఇస్తాం అండగా ఉంటాం. తప్పకుండా హాస్పిటల్ వాళ్ళతో గారు నేను కానీ పెద్దలు విష్ణు గారు చెప్పాం తప్పకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళకి ట్రీట్మెంట్ అన్ని విధాలుగా సహకరించమని చెప్పిన హాస్పిటల్ కోరటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు మాకు తెలిసిన వెంటనే మేమందరం గారు వచ్చాం. ఈ జిల్లాలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా కార్యకర్తకైనా ఇలాగా కూటమి ప్రభుత్వం వాళ్ళు వేధింపులు గనక గురి చేస్తే తప్పకుండా పార్టీ పరంగా మేమందరం గారు అండగా ఉంటాము తోడుగా ఉంటాము అని చెప్పని మరొకసారి ఇలాంటి సంఘటన గనక చేస్తే మాత్రం ఈరోజు మేము ఇదిగా డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారిని ఎమ్మెల్యే మీద తప్పకుండా మీరు మర్డర్ కేసు పెట్టాలి 307 కేసు పెట్టి ఈరోజు ఎమ్మెల్యేకి కేసు కట్టాలని చెప్పి ఈరోజు పోలీస్ కమిషనర్ గారు మేము డిమాండ్ చేస్తూ తప్పకుండా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయకుడికి అండగా ఉంటామని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గోపాలపురం ఏకొండూరు మండలం అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబరు బూక్య చంటి అలాగే కృష్ణ అసలు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా లేరు రౌడీల్లా మారిపోయారు. రౌడీజం చేయడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా హింసను ప్రేరేపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏం పని అండి? ఒక అన్నదమ్ముల మధ్య ఏదైనా ఉంటే న్యాయం చేయాలి అంతే తప్ప దౌర్జన్యంగా స్వయంగా ఎమ్మెల్యేనే పోయి ఆ కుటుంబం మీద దాడి చేయడము ఆ అవమాన భారాన్ని భరాయించలేక ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి.
రౌడీ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పైకి చెప్పేది ఒకటి, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు అని చెప్పిన ఒక పక్క చెబుతానే ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గురించి మేం చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, ఆ ఎమ్మెల్యే గురించి తెలుగుదేశం నాయకులు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోయారు, వాళ్ళ లీడర్స్ దగ్గరికి పోయారు ఈయన వ్యవహార శైలి గురించి. తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, వ్యాపారస్తులా, లేకపోతే ఇతర రకరకాల అందరినీ కూడా హెరాస్ చేయటము, దౌర్జన్యం చేయటము, రౌడీజం చేయటము తెలుగుదేశం వాళ్ళైతే పోయారు. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది. ఇలాంటి దౌర్జన్యాలు, రౌడీజాలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీల మీద దౌర్జన్యం చేసేది. ఎస్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి గొప్ప గౌరవాన్ని ఇచ్చింది గతంలో, ఎంత పెద్ద ఎత్తున మేము వాళ్ళ అభ్యున్నతికి కృషి చేశాం. మమ్మల్ని చూసినా నేర్చుకోండి. ఈరోజు హాస్పిటల్లో అవమాన భారంతో ఒక ఎస్టీ సోదరిమణి ప్రాణాపాయంగా ఉంటే ఏ రకంగా మీకు దౌర్జన్యం చేయాలనిపించింది? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రౌడీజం మానుకోవాలి, దాడులు మానుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకి ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అవినాష్ గాని, నేను గాని, ఇంకెవరైనా సరే అందరం కూడా కలిసి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏకపక్ష ధోరణి జరుగుతుందో, దాడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా నిలువరించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. ధైర్యంగా ఉండాలి. ఇప్పుడే హాస్పిటల్ వాళ్ళతో కూడా అవినాష్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సౌకర్యం అందిస్తామని చెప్పని, వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని, ఎంతకాలం ఈ దౌర్జన్యాలతో, రౌడీజాలతో, లేకపోతే తెలుగుదేశం అధికారంలో వచ్చినటువంటి దగ్గర నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పెరిగిపోయినాయి. మానుకోవాలి. ఓ పక్క పోలీసులు, ఓ పక్క తెలుగుదేశం నాయకులు ఇద్దరు కూడా కలిసి కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. రేపు అందరం కూడా చర్చించుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు అధికారులను కూడా కలుస్తాం. దీని మీద సత్వరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా కోరడం జరుగుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.